ఈరోజు బ్రహ్మాండమైనటువంటి సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ఇవన్నీ కలిపి ₹5 యూనిట్కు రఫ్గా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుని మీరు చూశారు. అనిల్ మాట్లాడలా, మహేష్ బాగా మాట్లాడాడు. అనిల్ మాట్లాడకుండా బ్రీఫ్గా మాట్లాడి పక్క నుండే గౌతమ్ రెడ్డికి ఇచ్చేశాడు. బట్ ఈజ్ వెరీ ష్రూడ్, వెరీ నాలెడ్జబుల్. ఓసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది ఆయన నాలెడ్జ్ చూసి, ఎక్కడ సంపాదించాడు ఈ నాలెడ్జ్ అని. ఈజ్ ఆల్వేస్ బోత్ మహేష్ని అనిల్ని చూస్తే బోత్ ఆర్ డెడ్లీ కాంబినేషన్ నా లెక్క ప్రకారం. అయితే వాళ్ళ అవగాహన నేను చాలాసార్లు చూశాను. ఒక్కోసారి అందరికీ కోరికలు ఉంటాయి, కానీ కొంతమంది అలాంటి ఆలోచనల్ని ఆచరణలో పెట్టగలిగేవాడు చాలా కొంతమంది. ఒకవేళ పెట్టాలనుకున్నా ఒక్కోసారి కలిసి రావు. కానీ వాళ్ళిద్దరిని చూస్తే డెడ్లీ కాంబినేషన్. ఈరోజు ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ అందరితో కొలాబరేషన్ చేసి మనకుండే అవకాశాలు వారికి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి Petronas I have seen. She is here. I know that country, small country, big thinking, not now, for the last 4-5 decades, 5-6 decades. I have seen their road, East Coast Road, 8-lane road, at that time 2 crore population. India had a population of, at that time, nearly 120 crores, no proper roads. I copied that road. Today we are fortunate. Everywhere, nook and corner, one of the best roads we are having. More than 1,40,000 national highways, world-class roads, second largest connectivity in the world. Alanti, Germany, one of the best technology. Japan, one of the best technology. Andarni తీసుకొచ్చి ఈరోజు ముందుకు పోగలిగాడు. ఇక్కడ చూస్తే పెట్రోనాస్ కానీ, జిఐసి సింగపూర్, ఆడియా ఫ్రమ్ యుఏఈ, వీళ్ళందరితో కూడా కరెక్ట్గా ఇచ్చేసి వరల్డ్లో ఉండే బెస్ట్ పీపుల్ అందరిని తీసుకొచ్చి ఈరోజు ప్లాంట్ ఎరెక్షన్ కానీ ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈరోజు చూస్తే గ్రీన్ హైడ్రోజన్, అందులో నుంచి గ్రీన్ అమోనియా, ఈ మెథనాల్, ఎస్ఏఎఫ్, అదే మరి గ్రీన్ మాలిక్యూల్స్, 1-2 కాదు, ఇవన్నీ కూడా చాలా థింకింగ్ ఉంది ఇందులో. నాకు ఏమాత్రం అనుమానం లేదు. కాకినాడ రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ అంటే ప్రపంచం ముందు మొత్తం అందరూ కూడా చర్చించుకునే పరిస్థితి వస్తుంది. ఇది జరుగుతుందని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఇప్పటికే ఏఎం గ్రీన్ జర్మనీకి చెందిన యూనిపెర్ ఎస్సీతో ఒప్పందం చేసుకోవడం శుభ పరిణామం. 2030కి 27, 28, 30 3 మైల్ స్టోన్స్ పెట్టుకొని ముందుకు పోతున్నారు. ఎందుకంటే అందరం మాట్లాడుతున్నాం డీకార్బనైజేషన్ చేయాలని అందరం మాట్లాడుతున్నాం. కానీ ఒక మాటలో చెప్పాలంటే యూరోప్ అయితే అందరికంటే ఒక అడుగు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇంకో పక్క ఎలక్ట్రోలైజర్స్, ఇక్కడ ఇంకొక అడుగు ముందుకేశారు. కాకినాడలోనే 2 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్స్ తయారు చేయడానికి ఒక 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇది కూడా ఒక మేజర్ బ్రేక్ త్రూ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఓసారి మేము పబ్లిక్ పాలసీలు తీసుకొస్తాం, దాన్ని వాడుకునే నాయకత్వం కూడా కావాల్సిన అవసరం ఉంది. నేను ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 తీసుకొచ్చాను. ఇప్పటికి కూడా దేశంలోనే బెస్ట్ పాలసీ.
చాలామందిని కాపీ చేస్తున్నారు, కానీ కాపీ చేయొచ్చు కానీ దాన్ని అమలు చేసే అనుకూలమైన పరిస్థితులు అక్కడ ఉండవు. కానీ అలాంటి అనుకూలమైన పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే 25% క్యాపిటల్ సబ్సిడీ, ఎస్జిఎస్టీ 100% రీఎంబర్స్మెంట్, విద్యుత్ డ్యూటీ మినహాయింపు, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ తగ్గింపు, నీటి ఛార్జెస్తో రాయితీ అన్నీ కూడా ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఈరోజు మీరు చూస్తే మొన్నే నేను ఒక సదస్సు కూడా పెట్టాను. ఓసారి కొన్ని విషయాలు మనకు తెలియవు. నేను అందుకనే ఎప్పుడు చెప్తాను, నేను నిత్యం విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకోవడం, అవి ప్రజలకు ఉపయోగపడతాయంటే తక్షణమే అమలు చేయడం నా విధానంగా నేను భావించి అమలు చేస్తూ ఉంటాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక మాటలో చెప్పాలంటే నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీని మీరు చూస్తే మాలో ఒక ఆలోచన వస్తే ఇంకా దాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా ముందుకు పోతూ ఉంటాం. మన ప్రధానమంత్రి గారిని మీరు ఒక్కసారి ఆలోచిస్తే 2047 వికసిత్ భారత్ ద్వారా భారతదేశాన్ని నెంబర్ 1 దేశంగా తయారు చేయాలని, ఇండియన్స్ నెంబర్ 1 కమ్యూనిటీగా గ్లోబల్గా ఉండాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంటే నేను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే మాధవ్ గారు ఒకటి ఆలోచిస్తున్నాం. 2047కు ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారవుతుంది. ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తెలుగు జాతి తయారవుతుంది. ఇందులో అనుమానం లేదు. అలాంటి పాజిటివ్ థింకింగ్తో ముందుకు పోయే వ్యక్తులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ఒక మంచి సహచరులు అండగా ఉండడం ఈ రాష్ట్రానికి ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.